హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరోకొండం. నేను మీ ప్రసాద్. పోలీస్ కస్టడీలో గోరంట్ల మాధవ్ కామెడీ షో. విషయం ఏంటి అంటే, వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే, మాజీ ఎంపీ మరియు మాజీ పోలీస్ అధికారి అయినటువంటి గోరంట్ల మాధవ్ ఏదైతే పోలీస్ కస్టడీలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం. ఎందుకంటే ఈయనకి మరి ఒక గర్వమో దాన్ని పొగరనుకోవాలో ఇంకోటి అనుకోవాలో తెలియదు, కానీ వాళ్ళని కొంచెం నిర్లక్ష్య ధోరణితోనే మాట్లాడుతూ ఉంటారు. పోలీసులను కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఎస్పీ గారు పిలుస్తున్నారంటే ఆయన్నే రమ్మను. పోనీ ఈయన ఎక్స్ పోలీస్ అధికారే కదా, ఎక్స్ పోలీస్ అధికారి ఏంటి ఆయన చేసింది డిజిగ్నేషన్ సిఐఏ కదా. సిఐ కంటే ఎస్పీ లెవెల్ పెద్దదేగా. కాకపోతే ఎంపీగా చేసినప్పుడు ఎస్పీ గారే సెల్యూట్ కొట్టేవాళ్ళు, అది వేరే విషయం. సో ఇంకా ఎంపీ అనుకుంటున్నాడేమో కానీ ఆయన్నే రమ్మను అని చెప్పేసి మాట్లాడే విధానం. దీనికి సరే పోనీలే అన్నట్టుగా పోలీసులు మరి ఎట్లా సర్దుకున్నారో ఏమో తెలియదు, కానీ పోలీస్ కస్టడీలో మాత్రం బ్రహ్మాండమైన కామెడీ షో చూపించారు. ఇంతకీ ఏంటి అంటే, మీరు అసలు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వెళుతున్నారు అని చెప్పేసి మొట్టమొదటి ప్రశ్న అడిగితే దానికి నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడంట. ఎలా ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడంటే, జోగి రమేష్ ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలిపడానికి వెళ్ళాడు చూసారా, ఆ తరహాలో ఇప్పుడు ఈయన ఫిర్యాదు చేయడానికి ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నారంట. ఇక దాని తర్వాత మీరు పోలీసు వాహనాన్ని ఎందుకు వెంబడించారు అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే దీనికి చెప్పిన సమాధానం ఇంకా కామెడీ షో, కామెడీ ఆన్సర్ అన్నమాట. ఇది ఏంటి అంటే, నేను నా అనుచరులతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను, లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే పోలీసు వాహనం అడ్డం వచ్చింది అన్నాడంట. ఎట్లా ఉందో చెప్పండి ఈ ఆన్సరు. ఈయన లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే పోలీసు వాహనం అడ్డం వచ్చింది. ఈయన వాహనానికి వెహికల్ అడ్డం పెట్టింది కాకుండా ఈయనకి పోలీసు వాహనం అడ్డం వచ్చింది అన్నాడు. సరే, దాని తర్వాత మరి చేబ్రోలు కిరణ్ని ఎలా నువ్వు ఐడెంటిఫై చేసావు కారులో వెళ్తుంటే అంటే, వీళ్ళు అలా వెళ్తుంటే అంటే వాళ్ళ అనుచరులు చూశారంట, అది కొద్దిగా చేబ్రోలు కిరణ్ అందులో ఉన్నాడని చెప్పేసి అనేసరికి ఇంకా ఈయన అలాగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళటం, ఆ రకంగా వెహికల్కి అడ్డం పెడతాం, ఇదంతా జరిగింది. ఇన్ని స్టోరీలు చెప్పాడు కదా. సో ఇమీడియట్గా పోలీసులు ఏం చేశారంటే, ఆ వీడియో ఫుటేజ్ ఉంది కదా, వీడియో ఫుటేజ్ ఉందన్న సంగతి కూడా ఆయనకు తెలుసుగా, అన్ని మీడియాలో కూడా వచ్చినాయి, అది చూపించారంట. దీనికి చెప్పు సమాధానం అంటే ఇక ఎగిలి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడంట. ఇలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ కట్ చేస్తే ఈ నలుగురు అనుచరులు కూడా అరెస్ట్ కాబడ్డారుగా ఆ ఎపిసోడ్లో. ఆ నలుగురు అనుచరులని బాబు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మాకేం సంబంధం లేదు, మొత్తం గోరంట్ల మాధవి చేశాడు, అన్న వచ్చాడు, వచ్చి బండి ఎక్కమన్నాడు, ఎక్కాము, ఎక్కడికన్నా అంటే ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అన్నట్టుగా ఎక్కించుకెళ్ళాడు, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అరే వాడిని చేబ్రోలు కిరణ్ని బయటికి లాక్కూడదాం పదా అని చెప్పేసి అంటే మేము దిగాము, ఇంకా అంతకుమించి మాకేం తెలీదు, ఇది పరిస్థితి, అది కొట్టబోయేసరికి తీరా అయితే జరిగింది అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్సప్. సో మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కూడా గోరంట్ల మాధవే, మాకేమీ సంబంధం లేదు, ఏదో రమ్మన్నాడు వచ్చాం అనేది వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఏమైంది, ఆ మాధవ్ ఎమ్మటే ఉన్న పాపానికి వాళ్ళ నలుగురు కూడా ఊసలు లెక్క పెట్టవలసిన పరిస్థితి. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఆయన మాజీ పోలీస్ అధికారి, ఇప్పుడు పోలీస్ శాఖలో ఉన్నాను అనుకుంటున్నాడా లేదా ఇప్పుడు ఎంపీగా ఉన్నాను అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఎంత రెక్లెస్గా సమాధానం చెబుతున్నాడంటే, వీళ్ళు చెప్పిన సమాధానానికి కూడా మరి ఎవరో పోలీస్ అధికారి కొట్టారు అన్నట్లుగా కూడా సమాచారం. మరి కొట్టారో కొట్టలేదో అది ఇక భగవంతుడికే ఎరుక, కానీ ఇన్ఫర్మేషన్ అయితే అట్లా వస్తుంది. దాని తర్వాత ఆయన్ని జైలుకి పంపించినప్పుడు కూడా ఇక్కడ పడుకునేది, ఈ భోజనాన్ని నేను తినేది, నేను వస్తానులే లోపలికి వెళ్ళండి, ఇప్పుడుగా సాయంత్రం వస్తానులే లోపలికి అని చెప్పేసి చెప్పడం, ఇది ఏంటి నాకు అర్థం కావట్లా. సో అంటే ఇక ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలా, నేను సపరేటు నా రూటే వేరు అన్నట్టుగా ఉండాలా, మరి గోరంట్ల మాధవ్కి నాకు అర్థం కాల. సో మొత్తానికి ఇప్పట్లో ఆయనకైతే బెయిల్ వచ్చే పరిస్థితి ఏం కనపట్లా. ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేసినప్పుడే కదా ఆ విధంగా పంపించేది లోపలికి, ఆ తప్పుని రియలైజ్ అయ్యాడు అని అనుకున్నప్పుడే కదా బయటికి వదిలేది. సో ఇప్పుడు ఆయన చేసే వ్యవహార శైలి, మాట్లాడుతున్న తీరు ఇవన్నీ గమనిస్తూ ఉంటే తప్పు కాదు కదా, అసలు లోపలేసి తప్పు చేశారన్నట్టుగా ఈయన ఫీల్ అవుతూ ఉండటం, ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లా. సో ఈ విధంగా గోరంట్ల మాధవ్ మంచి కామెడీ షో అయితే నిర్వహించారు. మరి ఇప్పుడు ఆ కామెడీ చేయటం అంటే, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన వీడియో ఒకటి రిలీజ్ చేశారు చూసారా, అసలు ఆ వీడియోకి సంబంధించిన ఎపిసోడ్ ఎందుకని బయటకు రావట్లేదు నాకు ఇప్పటికి అర్థం కాల. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ వీడియోకి సంబంధించిన ఎపిసోడ్ ఏంటి, దానికి కర్త కర్మ క్రియ, ఏది నిజం ఏది అబద్ధం, ఎందుకంటే అది ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో దొరికితేనే కానీ ఇది ఫేకో కాదో దీని వ్యవహారం బయట పెడతామని చెప్పేసి అప్పటి ప్రభుత్వం తప్పించుకుంది.
సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆయన్ని ఎమ్మెల్సీ ఆయన సస్పెండ్ చేశారు కదా, మరి గోరంట్ల మాధవన్ మాత్రం అప్పుడు సస్పెండ్ చేయలే. సస్పెండ్ చేసి అది నిరూపించుకొని అది ఫేక్ వీడియో అయితే మరలా అప్పుడు పార్టీ తీసుకుంటుందని చెప్పేసాను కూడా కనీసం అనలా. సో అంటే పార్టీ కూడా దాన్ని సమర్థిస్తుంది, దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం బ్రహ్మాండంగా చేసింది. చివరికి మరి అతను తప్పు చేయలేదన్నప్పుడు కనీసం ఆయనకి టికెట్ ఎందుకు కేటాయించలా? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం టికెట్ కేటాయించలేదు. అంటే అతను తప్పు చేశాడని పార్టీ నమ్మింది, కానీ అప్పుడు చర్యలు తీసుకోకుండా, ఒకవేళ అప్పుడు చర్యలు తీసుకుంటే నిజమే వీడియో అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి, దానివల్ల పార్టీకి మరింత డ్యామేజ్ అయిద్దని చెప్పేసి అప్పుడు ఎక్కడా కూడా చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం టికెట్ ఇవ్వకుండా చూసుకున్నారు. కానీ అక్కడ చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా అదే డ్యామేజ్ జరిగింది పార్టీకి. అది తర్వాత తెలిసిందేమో, లేకపోతే ఆ రకంగా అనుకున్నారేమో. కానీ ఆ వీడియో సంగతి మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బయటపెట్టాల్సింది. దీనిపైన కూడా విచారణ జరగాలి. సో అప్పుడు, ఎందుకంటే ఈ వీడియో ఆషామాషి వ్యవహారం కాదుగా, భారతదేశ పరువు అంతర్జాతీయ వ్యాప్తంగా ఇదిగో ఒక పార్లమెంట్ మెంబరు ఈ విధంగా చేశాడంట అని చెప్పేసి ఒక తెలుగువాడు అయ్యుండి మన భారతదేశ పరువును పోగొట్టాడు. మరి అది ఆ వీడియో ఫేక్ అని నిరూపించవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది, అది ఫేకో ఒరిజినల్ తేల్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి చూద్దాం అదన్నా తెలుస్తారో లేదు. ఈలోపు అప్పటిదాకా కూడా దానికి సమాధానం కనుక చెప్పలేకపోతే ఇదిగో ఇలాంటి కామెడీ ఇష్యూలు మరిన్ని చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే పోలీస్ కస్టడీలో ఈయన బ్రహ్మాండంగా హాస్యపు విషయాలు చేసి మొత్తానికి కడుపుపోయేలాగా పోలీసులు నవ్వుకున్నారో, లేకపోతే వాళ్ళకి ఆగ్రహావేశాలు వచ్చినాయో, కానీ మొత్తానికి ఈ విధమైన వ్యవహార శైలితో అక్కడ వ్యవహరించాడు అని చెప్పేసి అయితే మాత్రం విషయం బయటకు వచ్చింది. ఇది మొత్తానికి గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడుకోవాలంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పోలీస్ కస్టడీలో గోరంట్ల మాధవ్ కామెడీ షో ఏదైతే ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలకి ఏమైనా పొంతరం ఉందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.